కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ లెక్కింపులో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయాల హుండీల నుంచి మొత్తం 1,28,7,874 రూపాయలు ఆదాయంగా లభించాయి. అలాగే అన్నప్రసాదం హుండీల ద్వారా 28,23,211 రూపాయలు సమకూరినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 28 రోజుల వ్యవధిలో ఆలయానికి 1,56,31,085 రూపాయల ఆదాయం లభించిందని డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు చెప్పారు. నగదుతో పాటు 27 గ్రాముల బంగారం, 1 కిలో 150 గ్రాముల వెండి కానుకలుగా లభించినట్లు తెలిపారు. భక్తులు సమర్పించిన 10 దేశాలకు చెందిన 43 విదేశీ కరెన్సీ నోట్లు కూడా హుండీల్లో లభించాయని చెప్పారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజున 28 రోజులకు గాను హుండీలు తెరవక మెయిన్ హుండీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం కలిపి 1,28,07,874 రూపాయలు, అన్నదానం హుండీల ద్వారా 28,23,211 వరిసి మొత్తం 1,56,31,185 రూపాయలు మరి కరెన్సీగా రావడం జరిగింది. అలాగే బంగారం 27 గ్రాములు, వెండి 1 కేజీ 150 గ్రాములు రావడం జరిగింది. మరియు 10 విదేశాల నుంచి 43 విదేశీ కరెన్సీ నోట్లు కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంతర్వేది అసిస్టెంట్ కమిషనర్ MKTVN ప్రసాద్ గారు మరియు STP శ్రీనివాస్ తనిఖీదారు రాజమండ్రి, M సత్యనారాయణ ఈవో గ్రూప్ దేవాలయం వెలిచేరు వారు, మరి అర్చక స్వాములు, వేద పండితులు, గ్రామస్తులు, పత్రికా విలేకరులు, సేవకులు, అలాగే కెనరా బ్యాంక్ రావులపాలెం దేవస్థానం వారు కూడా పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ నమః.